హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి హై యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? ఇది రావడానికి కారణాలేంటి? అంతేకాకుండా ఎలా ఈజీగా, న్యాచురల్‌గా దీన్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. మొదటిదొచ్చి సింప్టమ్స్ చూసుకుంటే వీళ్ళకి కీళ్ళ వాపులు, నొప్పులొస్తాయండి. కాలి యొక్క బొటన వేలు దీన్ని గౌట్స్ అని అంటే ఇది వాచిపోయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కాళ్ళు, చేతులు పట్టేస్తాయి. ఈజీగా వీళ్ళు స్ట్రెస్ చేసుకోవాలి. దాంతో పాటు హై యూరిక్ యాసిడ్ ఉంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే దీనికి కారణాలేంటంటే అందరూ చెప్పేది నాన్ వెజ్ ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోకండి అని చెప్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే మానవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి రెడ్ మీట్ మీద మంచి ప్రోటీన్ కోసం డిపెండ్ అయ్యి ఉన్నాడండి. అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మన రెడ్ మీట్‌తో పాటు మిగతావి ఎక్కువ తీసుకుంటున్నాం. అవేంటి మైదా పిండి కావచ్చు, మైదాతో చేసేవి, డీప్ ఫ్రై చేసినవి, షుగరీ ఐటెమ్స్, కాఫీ, తర్వాత టీలు, అంతేకాకుండా ఆల్కహాల్, బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ ప్యాక్ చేసిన ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్, సాసెస్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల పెరుగుతుందే గానీ రెడ్ మీట్‌ని మనం బ్లేమ్ చేయకూడదండి. అయితే ఎలా తగ్గించుకోవాలి ముఖ్యంగా మీకు అర్థమైంది. ఇంకోటేంటంటే వాటర్ తక్కువ తాగే వాళ్ళకి కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి ఎక్సర్‌సైజ్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అయితే ఎలా తగ్గించుకోవాలి మీకు అర్థమైంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మంచి ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. నాన్ వెజ్ తిన్నప్పుడు అవాయిడ్ చేయొద్దని చెప్పట్లేదు. తీసుకోండి, కానీ తిన్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోండి. దాంతో పాటు మంచి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకోండి. ముఖ్యంగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. నిమ్మ, తర్వాత దానిమ్మ, నారింజ, అంతేకాకుండా జామకాయలు, స్ట్రాబెర్రీస్, ఈ బెర్రీస్ అన్నీ తీసుకోవడం వల్ల ఈజీగా యూరిక్ యాసిడ్‌ని తగ్గించుకోవచ్చు. అయితే మీకు గనుక ఎక్కువ పెయిన్ అనిపిస్తే గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ హోమ్ రెమెడీస్ సరిపోవు.